హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఫైనల్గా బొమ్మడాలు పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ కలర్ చూస్తే మాత్రం అబ్బా సూపర్ అనిపించింది. టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ నేనైతే బాగానే చేశాను అనుకుంటున్నాను ఫస్ట్ టైం. బా టేస్ట్ అయితే ఇరగదీసేసింది ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా చాలా బాగుంది. సో పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడికినాయి ఫ్రెండ్స్. నాకు ఇలా మెత్తగా ఉడకటం అంటే చాలా ఇష్టం. సో పీసెస్ కూడా చాలా బాగుంది టేస్ట్. ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు ఒకసారి చూపిస్తాను ఎలా చేశాను అనేది. ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్? స్టవ్ ఆన్ చేసి ఈ పాత్ర పెట్టేశాను ఫ్రెండ్స్. స్టవ్ మీద కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ దాంట్లో అప్లై చేశాను. సో ఆయిల్ వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ కొంచెం మెంతులు కూడా దాంట్లో వేసాను ఫ్రెండ్స్. మెంతులు కొంచెం ఫిష్ కర్రీకి బాగుంటాయి మెంతులు, డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో ఆనియన్స్ కూడా, కట్ చేసిన ఆనియన్స్ కూడా ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చాను. సో మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి కొంచెం ఇలా గరిటె పెట్టి అలా మొత్తం, ఎందుకంటే అడుగంటేస్తాయి కదా. సో అలా లేకుండా ఈ పచ్చిమిర్చి కూడా వేసాను. ఈ పచ్చిమిర్చి ఒకటి, కరివేపాకు, ఈ రెండు కూడా ఏంటంటే కొంచెం స్మెల్, నాన్ వెజ్ కర్రీస్కి స్మెల్ లేకుండా ఉండటం కోసం ఎక్కువ ఈ కరివేపాకు కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇదంతా వేసి మిక్స్ చేశాను మొత్తం టోటల్గా. మిక్స్ చేసిన తర్వాత కల్లుప్పు ఒక స్పూను, 2 స్పూన్లు వాడాను కల్లుప్పు. ఎందుకంటే మనం కావాలితే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు కదా, ఎక్కువైతే ఇబ్బంది కదా అని. సో ఇవన్నీ వేసి మిక్స్ చేశాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత పసుపు కూడా ఒక స్పూన్స్ పసుపు వేసాను. ఈ పసుపు ఏంటంటే కలరు కొంచెం పెద్దగా రాదు, ఎందుకంటే మేము పసుపు కొమ్ములు కొని మేమే సొంతంగా ఆడిస్తాం ఫ్రెండ్స్. ఇది బయట పర్చేస్ చేసింది కాదు మార్కెట్లో. దానివల్ల ఏంటంటే కలర్ కొంచెం తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఒరిజినల్ కొమ్ములు కదా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఈ నాన్ వెజ్లో వేసుకుంటూ ఉంటాం. ఈ బొమ్మడాలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దాంట్లో అప్లై చేయడం జరిగింది. సో వేసి అన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత టమాటాలు, ఇంత మీకు వీడియోలో టమాటాలు చూపించలేదు. సో ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమాటాలు కూడా దాంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కూడా వేసి ఆయిల్లో మొత్తం పూర్తిగా ఇలా మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో నేను పెట్టి దాని మీద మూత పెట్టాను ఫ్రెండ్స్. ఈ పీసెస్ ఉన్నాయి కదా, బొమ్మడే పీసులు, వీటిలో ఏంటంటే మనం కారం ఆ పీసుల మీద వేసుకొని సో మనం మిక్స్ చేసుకుని పెట్టుకుంటే, ఇప్పుడు నాన్ వెజ్కి ఏదైనా సరే, చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా సరే, ముందు మనం మసాలా పట్టిస్తే ప్రతి ముక్క కూడా మసాలా పడుతుంది. సో బాగుంటుంది అన్నమాట. నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను. చేసిన తర్వాత రెండు ఒకసారి ఎలా ఉన్నాయి ఆనియన్స్ చూద్దాం. సో ఆనియన్స్ ఓకే, ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్, బాగానే దగ్గరగా వచ్చేసినాయి. మనం అడగనుకోకుండా లో ఫ్లేమ్ మీద పెట్టాం కాబట్టి. సో నెక్స్ట్ మనం దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో మనం పీసెస్ అన్నీ కూడా మనం దాంట్లో వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ బొంబాయి పీస్కి ఆల్రెడీ కారం పెట్టున్నాం కదా, ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసేసుకొని, అంటే ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా అంతా అలా సర్దాను. లాస్ట్లో కొంచెం వాటర్ కూడా దీంట్లో వేసాను ఫ్రెండ్స్ నేను. ఆ కడిగిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా వేసాను నేను. సో కలర్ అయితే బాగానే ఉంది, ప్రతి పీస్ కూడా కారమే పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్ నాకు. మా మదరు ఫిష్ కర్రీ చేసినప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఇలా పెట్టి అలా తిప్పుతూ ఉండేవారు. సో నేను ఏంటమ్మా ఇలా తిప్పుతున్నారు అని గడ్డి పెట్టి తిప్పటా కూడా, లేదు నాన్న ఇడిపోతే ఇలాగే తినాలి చేపల కర్రీ అని నాకు అది గుర్తొచ్చింది, మా మదర్ చేసిన విధానం. సో నేను కూడా ట్రై చేశాను. ఓకే, అన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. సో మూత పెట్టేద్దాం, కొద్దిసేపు బాయిల్ డౌన్ ఇద్దాం. నెక్స్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, కొంచెం ఇంకా మనం దగ్గరగా వచ్చింది కాబట్టి కొన్ని పీసెస్ అన్నీ కూడా ఎలా పడితే అలా గట్టి పెట్టి తిప్పకూడదు ఫ్రెండ్స్, తిప్పితే ఇడిపోతూ ఉంటాయి. సో నేనైతే ఏం చేస్తానంటే కొంచెం వాటర్ కూడా దీంట్లో అప్లై చేస్తాను, ఎందుకంటే లోపల కర్రీ పట్టకుండా ఉండటం కోసం కొంచెం వాటర్ కూడా దీనిలో యాడ్ చేశాను. సో తర్వాత కారం కూడా వేసాను ఫ్రెండ్స్. ఇది చూడటానికి కలర్ చూసారు అలా ఉందో, భయపడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మండే కారం కాదులే. ఎందుకంటే మా కారం కలర్ ఉంటుంది కానీ మంట రాదు. నేనైతే కారం తినేస్తాను, పిల్లలు అయితే బాగా తక్కువ తింటారు కాబట్టి కారం కలర్ ఉంటుంది కానీ పెద్ద మండదు ఇది. సో ఉడుకుతుంది ఫ్రెండ్స్, మూత పెడదాం ఒకసారి. కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చూద్దాం ఎలా ఉందనేది. టేస్ట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఎంతవరకు బాయిల్డ్ అయ్యింది అనేది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది, 75% 80% వరకు కూడా కర్రీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం వేయాల్సింది ఏంటంటే చింతపండు రసం వేయాలి ఫ్రెండ్స్. సో దీంట్లో చింతపండు రసం కూడా మనం యాడ్ చేసేద్దాం, ఎందుకంటే దగ్గరికి వచ్చింది కదా. ఆల్రెడీ వాటర్ వేసాం, ప్లస్ ఇప్పుడు చింతపండు రసం వేసే టైం వచ్చింది. చింతపండు రసం కూడా మనం అప్లై చేసేస్తున్నాం దీంట్లో.
ఈ చింతపండు రసం అనేది కర్రీకి చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఈ పుల్ల పుల్లగా ఫిష్ కర్రీ పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది పులుసు అంతా కూడా. సో లాస్ట్‌లో ఈ మన చింతపండు తీసిన పిక్క ఉంటదనమాట. అది ఉంది చూసారా? అక్కడ దాంట్లో వేస్టేజ్ ఉంటది. అది గనుక మన కర్రీలోకి వెళ్తే మనం తినేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. సో అది లేకుండా నేను ఏం చేశానంటే సిక్కం పెట్టి మొత్తం అంతా దాన్ని ఆపేసాను ఫ్రెండ్స్. కర్రీలోకి వెళ్ళకుండా. ఇగో చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో. చూసారా? ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. అది చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో. సో అదంతా కూడా మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కర్రీ. అది లేకుండా చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ సేమ్ మళ్ళీ మా మదర్ బాటలోకి వెళ్ళిపోదాం. మా మదర్ చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా వేడైతే వస్తుంది. అయినా సరే ఆపకుండా ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ధనియాలు జీలకర్ర పొడి చేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. అది ఈ టైంలో ఇప్పుడు వేసే టైం వచ్చింది. మనం కూడా దాంట్లో వేసేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు అన్నీ ఆల్రెడీ మనం వేయాల్సిన అన్ని ఐటమ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. టమాటా వేసాం, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసిన తర్వాత నెక్స్ట్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిద్దాం. ఉడుకుతుంది బాగానే. చూసారా ఎలా వస్తుందో పొగలు. కానీ తర్వాత నెక్స్ట్ కొత్తిమీర. నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా సరే కొత్తిమీర నాకు చాలా ఇష్టం. కొత్తిమీర ఫిష్ కర్రీస్కి అయితే కొత్తిమీర చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ స్మెల్ కానీ ఇప్పుడు నేను వేస్తూ ఉంటేనే స్మెల్ బాగా ఎక్కువ వస్తుంది. అసలు పక్కింటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వాసన పీల్చేస్తున్నారని నాకు డౌటు. సరే అయినా సరే ఇంకా నేనైతే బాగా పీలుస్తున్నాను. స్మెల్ అయితే బాగుంది నాకు. మూత పెట్టేద్దాం కొద్దిసేపు. బాయిల్ డౌన్ ఇద్దాం. సో ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఒకసారి చూద్దామా ఎలా ఉందో. దగ్గరగా వచ్చేసింది ఫ్రెండ్స్. బాగా మనం వేసిన ఇదంతా కూడా చింతపండు రసం అంతా దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోతుంది. దగ్గరలోకి వచ్చేసాం. వావ్ చాలా నీట్గా ఉంది చూసారా? పీసెస్ అంతా కూడా మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఫ్రెండ్స్ అయితే కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే